నమస్ నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక మంచి హెల్త్ టిప్ చెప్తానండి. మనకు రోగాలు వచ్చినప్పుడు, మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదండి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంటూనే ఒక చిన్న మంత్రం చెప్తాను. ఇది చక్కగా చేసుకుంటే తొందరగా క్యూర్ అవుతుంది. క్యూర్ అవుతుందండి. చక్కగా చేసుకుంటే వారం రోజుల్లోనే రిజల్ట్ తెలిసిపోతుంది మనకి. అదేం లేదండి, ఈ మంత్రం చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అచ్యుత అనంత గోవింద అనే మంత్రం అండి. ఈ మూడు కలిపి ఒకటి ఇట్లా అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద ఇలా ఒక 5 నిమిషాలు లేదంటే 108 సార్లు రోజు ఇట్లా చేసుకుంటూ ఉండాలండి. ఆరోగ్యం బాగోనప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి చేసుకోలేని స్థితిలో ఉంటే కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బదులు వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇట్లా చేస్తే తొందరగా మార్పు వస్తుందండి. నేను ఇది ఒకళ్ళ కోసం చేశాను. నేను ఇది హెల్త్ బాగాలేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే క్రిటికల్గా కండిషన్ ఉంది, డాక్టర్ కొంచెం ఏం చెప్పలేనని చెప్పినప్పుడు ఆవిడకి చేసుకోమని చెప్పాను. వాళ్ళ మిస్సెస్కి ఆవిడ బాగా చేస్తూ ఉన్నారు నాన్ స్టాప్గా. నేను కూడా చేశాను వాళ్ళ గురించి కొన్ని రోజులు. ఇది అసలు తొందరగా డాక్టరే ఆశ్చర్యపోయాడంటే తొందరగా తగ్గిపోయింది, ఇంత మిరాకిల్ జరిగింది, బాగా తొందరగా నయమైపోయింది, ఇంత తొందరగా తగ్గుతుంది అనుకోలేదని డాక్టర్ గారే ఆశ్చర్యపోయారటండి. ఇంకొకటి అశ్విన అనే మంత్రం, ఇది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మందులు తీసుకుంటూనే మనం ఇవన్నీ చేయాలి. అశ్విన అనుకుంటూ ఉండాలి. ఇంకా శ్రీచక్రాయ నమః అండి. ఇంకోటి మూడు రకాలు చెప్తున్నాను. ఇంకోటి శ్రీచక్రాయ నమః అనుకోవాలండి. ఓం చక్రాయ నమః అని కూడా అనుకోవచ్చు, ఎట్లయినా అనుకోవచ్చు. వీటిలో ఏది చేసుకుంటున్నా కానీ మనకి తొందరగా రిలీఫ్ వస్తుంది. చక్కగా చేసుకుంటూ టీవీ కొంచెం పడుకొని ఇట్లా నోట్తో అనుకుంటూ ఉండాలండి. తొందరగా ఒక 2-3 స్టార్ట్ చేశాక మనకి 2-3 రోజుల్లోనే మార్పు అనేది కనిపిస్తుంది. మనం నాన్ స్టాప్గా ఒక 10 నిమిషాలు అట్లా చేసుకుంటుంటే చాలు. బాగోలేనప్పుడు తొందరగా మందులు మాత్రం తీసుకోవాలి. హాస్పిటలైజ్ బెడ్ మీద ఉన్నా కానీ చేసుకోవచ్చు. చక్కగా చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కండి, సంతోషంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలండి.